ఓల్డ్ శెట్టి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి స్వాగతం. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ముందుగా డ్రాయింగ్ షీట్ తీసుకుని స్టార్టింగ్ నుంచి ముందు కళ్ళు వేసుకుందాం. కళ్ళు రెండో కొను కూడా వేసుకుందాం. కొనబొమ్మలు నీట్గా వేసుకున్న తర్వాత బొట్టు అలాగ డిజైన్గా వేసుకుందాం. తర్వాత నీట్గా ముక్కు వేసుకుందాం. తర్వాత మీసం నీట్గా వేసుకోవాలండి. నీట్గా వేసుకుందాం. తర్వాత లిప్స్ పై భాగానికి వద్దాం. పైన నీట్గా సైడ్ని కూడా అందంగా వేసుకొని పై భాగాన తలపాగా ఉంటుంది కదండి, తలపాగా టోపీ టైపు వేసుకుందాం. తలపాగా నీట్గా పై భాగం నీట్గా వేసుకుందాం. వేసుకున్న తర్వాత పైన కుచ్చుల్లాగా ఉంటాయి కదండి, అవి కూడా నీట్గా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఫేసు సైడ్ బాగా నీట్గా అందంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పక్కన తర్వాత గడ్డం చెవి వేసుకోవాలని ముందు చెవి వేసుకొని తర్వాత చెవికి పెట్టుకుంటారు కదండి ఆ పన్నాలు, అవి కూడా వేసుకోవాలి. ఈ పక్కన కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గడ్డం నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫేసు పూర్తిగా అయ్యిందండి. తర్వాత మెడ వేసుకున్న తర్వాత మెడ కింద భాగంలో డ్రెస్ ఉంటుంది కదండి, ఆ డ్రెస్ అందంగా పెన్సిల్తో వేసుకోవాలి. తర్వాత మెడలో ఆభరణాలు ఉంటాయి కదండి, గొలుసులు లాంటి ఆభరణాలు నీట్గా 1 by 1 ఆభరణాలు వేసుకోవాలి. ఒకటి వేస్తాం కదండి, రెండవది ఇప్పుడు వేస్తున్నాం. ఆభరణం నీట్గా సర్కిల్గా అందంగా పెన్సిల్తో వేసుకోవాలి. తర్వాత ఆభరణాలు ఇంకా పూర్తి అవ్వలేదండి, నీట్గా తర్వాత కూడా వేసుకోవాలి. ఆభరణాలు సర్కిల్స్గా నీట్గా వేసుకోవాలి. ఈ పక్కన కూడా నీట్గా వేసుకోవాలి. చివరలు కూడా అందంగా నీట్గా వేసుకోవాలి. తర్వాత డ్రెస్ భాగం కూడా ఎక్కడి నుంచి ఉందో చూసుకొని ఆ డ్రెస్ వేసుకోవాలి. తర్వాత మెడ భాగం డ్రెస్, తర్వాత ఈ పక్కన మెడ భాగం, డ్రెస్ ఎలా వేసుకోవాలి చూసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద ఒక లైన్ వేసుకుని అందంగా నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మార్కర్ ఉపయోగించి ఏదైతే పెన్సిల్తో వేసామో అదంతా నీట్గా మార్కర్తో అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ప్రతిదీ కనుబొమ్మలు, కళ్ళు, తర్వాత ముక్కు, తల బాగా ఉంది కదండి, నీట్గా
అవుట్లైన్ మనం ఎలాగ పెన్సిల్తో వేసామో అందంగా అలాగే నీట్గా అవుట్లైన్ ఇచ్చుకోవాలి. తర్వాత వేస్తున్నాం కదండి, నీట్గా అవుట్లైన్ ఇచ్చుకోవాలి. మనం పెన్సిల్తో ఏ లైన్ అయితే వేసామో అవన్నీ నీట్గా ఇచ్చుకోవాలి. పైన కుచ్చు వేస్తాం కదండి, నీట్గా ఇచ్చుకోవాలి. తర్వాత మీసాలు, తర్వాత లిప్స్, తర్వాత చెవి ఆభరణాలు, ఫేస్, గడ్డం ఉంది కదండి, గడ్డం కూడా నీట్గా మనం అవుట్లైన్ ఇచ్చుకోవాలి. చెవి ఆభరణాలు, గడ్డం ఉంది కదండి, అక్కడ గడ్డము నీట్గా ఇచ్చుకోవాలి. తర్వాత కిందకి వచ్చిన తర్వాత మెడ, ఆ దుస్తులు ఉన్నాయి కదండి, ఆ దుస్తులకు నీట్గా అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ఏదైతే మనం పెన్సిల్తో వేసామో అదంతా ఇచ్చుకోవాలి. తర్వాత ఆభరణాలు, డ్రెస్సు, తర్వాత ఆభరణాలు ఉన్నాయి కదండి, సర్కిల్స్ చిన్న చిన్న గుడిసెల్లాగా ఉన్నాయి కదండి, అవి నీట్గా ఇచ్చుకోవాలి. లైనింగ్ అందంగా వేసుకోవాలండి, ఎక్కడ కూడా తప్పులు రాకుండా నీట్గా 1 by 1 లైనింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆభరణాలు నీట్గా సర్కిల్స్ అన్నీ అందంగా వేసుకోవాలి. కలర్ పెన్సిల్ వర్క్ చేసినప్పుడు డ్రాయింగ్ అయిన వెంటనే మార్కర్తో కానీ స్కెచ్తో కానీ సన్నగా రాసి స్కెచ్తో కానీ లైనింగ్ ఇచ్చుకొని తర్వాత కలరింగ్ చేసుకుంటే డ్రాయింగ్ నీట్గా కనబడుతుందండి. ఎందుకంటే ముందు కలర్ పెన్సిల్ చేయకుండా ముందు లైనింగ్ ఇచ్చుకొని కలర్ పెన్సిల్ చేస్తే నీట్గా మనం ఎక్కడ ఏం చేయాలో అర్థమవుతుందండి. ఆ బళ్ళన్నిటికి నీట్గా సర్కిల్స్ లైనింగ్ ఇచ్చుకోవాలండి. లైనింగ్ అంతా అయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ కూడా మనం ఏదైతే పెన్సిల్తో వేసామో ఆ లైనింగ్ నీట్గా ఇచ్చుకోవాలండి. డ్రెస్ కూడా ఎక్కడైతే పెన్సిల్తో వేసామో ఆ లైనింగ్ ఇచ్చుకోవాలండి. అంతా లైనింగ్ ఎంత అయిన తర్వాత ఇంకా కలర్ పెన్సిల్ వేయడం స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ లైట్ స్కిన్ కలర్ ఉంటుంది కదండి, అది ఫేస్కి అప్లై చేయాలండి. ఫేస్కి నీట్గా వేసిన తర్వాత ఎక్కడైతే స్కిన్ కలర్ ఉందో అక్కడ నీట్గా లైట్ స్కిన్ కలర్ తోటి కానీ స్కిన్ కలర్ తోటి నీట్గా వేయాలండి. చెవికి కూడా వేయాలండి. వేసిన తర్వాత బ్రౌన్ తీసుకుని ఎక్కడైనా డార్క్నెస్ ఉంటే బ్రౌన్ తీసుకుని నీట్గా కొనబొమ్మల కింద కొనపైన ఉంటుంది కదండి డార్క్నెస్, అది నీట్గా బ్రౌన్ తీసుకుని ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ డార్క్నెస్ ఇచ్చుకోవాలండి. తర్వాత ముక్కు దగ్గర నీట్గా డార్క్నెస్ ఇచ్చుకోవాలండి. తర్వాత కళ్ళు కింద కూడా ఉంటుంది కదండి, ఆ లైన్ కూడా ఇచ్చుకోవాలండి బ్రౌన్తో. తర్వాత పెదాల కింద గడ్డం దగ్గర ఇంకా డార్క్నెస్ ఉంటుంది కదండి, ముక్కు దగ్గర కూడా లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ని ఇచ్చుకోవాలండి. బ్రౌన్తో నీట్గా డార్క్నెస్ చేసుకోవాలండి. బ్రౌన్తో డార్క్నెస్ నీట్గా ఎక్కడైతే ఉందో షేడింగ్ డార్క్నెస్ ఉందో అక్కడ అందంగా చేసుకోవాలండి. మెడ దగ్గర నీట్గా ఉంటుంది కదండి, కంఠం పోలేదు ఉంటుంది కదా, అక్కడ నీట్గా వేసుకోవాలండి. తర్వాత బ్లాక్ మార్కర్ తీసుకొని కొనబొమ్మలు నీట్గా కలరింగ్ చేసుకోవాలండి. తర్వాత కళ్ళు కూడా, తర్వాత మీసాలు నీట్గా మార్కర్తో కలరింగ్ చేసుకోవాలండి. తర్వాత గడ్డంలో కూడా వైలెట్ కలర్ లైట్గా గడ్డంలో
కలరింగ్ చేసుకుని తర్వాత మార్కర్ తీసుకొని దాన్ని డార్క్గా మనం మార్కర్తో చేయొచ్చు బ్లాక్, లేదంటే బ్లాక్ కలర్ పెన్సిల్తో చేయొచ్చు. మార్కర్ చేస్తే ఇంకా నీట్గా కనబడుతుందండి. నీట్గా 1 by 1 గడ్డం అలా లైనింగ్ ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ లైనింగ్ నీట్గా మార్కర్తో లైనింగ్ ఇచ్చుకోవాలండి. నీట్గా లైనింగ్ మార్కర్తో ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అందంగా నీట్గా చేసుకోవాలండి. పక్కన కూడా తర్వాత ఆభరణాల మధ్యలో చేసుకోవాలండి. తర్వాత బ్లాక్ కలర్ తీసుకొని ఇప్పుడు నీట్గా మధ్య భాగం వదిలేసాం కదండి, చేయకుండా కలరింగ్ చేయకుండా దాన్ని నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ ఒకే కలర్ ఎక్కించకూడదు. కలర్ పెన్సిల్ ఉపయోగించినప్పుడు రకరకాల కలర్స్ ఉపయోగించాలండి. ఒకే కలర్తో చేయకూడదు. రకరకాల కలర్స్ చేస్తే డ్రాయింగ్ నీట్గా కనబడుతుందండి. కాబట్టి ఫస్ట్ మార్కర్ చేస్తాం, తర్వాత వైలెట్ కలర్తో చేస్తాం, తర్వాత బ్లాక్ కలర్ పెన్సిల్ చేస్తున్నాం. అలా 3 కలర్స్ ఉపయోగించాం కాబట్టి డ్రాయింగ్ నీట్గా కనబడుతుందండి. మార్కర్ తీసుకుని ఇంకెక్కడైనా గడ్డంలో డార్క్నెస్ ఉంటే అక్కడ డార్క్నెస్ పెట్టుకోవాలండి. మార్కర్ కూడా నీట్గా సన్న మార్కర్ ఉపయోగించాలి తప్ప బోల్డ్ మార్కర్ ఉపయోగించకూడదండి. లైనింగ్ అయిన తర్వాత లిప్స్కి రెడ్ కలర్ వేసేయాలండి. తర్వాత పైన బొట్టు ఉంది కదండి, ఆ బొట్టుకు కూడా రెడ్ కలర్ వేయాలండి. తర్వాత రెడ్ కలర్ తీసుకుని ఇంకెక్కడైనా బ్రౌన్ మీద రెడ్, ఎక్కడైనా డార్క్నెస్ వేసాం కదండి బ్రౌన్, దాని మీద రెడ్ కొంచెం నీట్గా షేడ్ చేయాలండి. పెదాలకి గడ్డం దగ్గర అవి వేసాం కదండి బ్రౌన్, రెడ్ కలర్ షేడ్ చేయాలండి. రెడ్ కలర్ చేస్తే కొంచెం నీట్గా కనబడుతుందండి. తర్వాత వైలెట్ కలర్ తీసుకుని తలపాగా ఉంది కదండి, ఆ తలపాగాకి నీట్గా కలరింగ్ చేయాలండి. పైన కూడా నీట్గా కలరింగ్ చేయాలండి. నీట్గా స్ట్రోక్స్ ఇస్తే కలరింగ్ చేయాలండి. తర్వాత డార్క్ ఎల్లో తీసుకొని ఆ కుర్చీ ఉంది కదండి, దానికి కలరింగ్ చేయాలండి. తర్వాత ఆరెంజ్ తీసుకుని దాని మీద షేడ్ చేయాలండి. నీట్గా చేయాలండి కలరింగ్. ఒకే కలర్తో కాకుండా డబుల్ కలరింగ్తో చేయాలండి. తర్వాత డార్క్ ఎల్లో తీసుకుని పైన తలపాక పైన నీట్గా ఆకారం షేడ్ చేయాలండి. తర్వాత మార్కర్ తీసుకుని తలపాక మీద నుంచి డిజైన్ నీట్గా కిందకి ఏలాడతాయి కదండి, అవి వేసుకోవాలి. తర్వాత ఎల్లోతో దాన్ని డార్క్ చేయాలి. తర్వాత రెడ్ తీసుకొని ఇంకెక్కడైనా స్కిన్ కలర్లో మిక్స్ చేయాలండి. తర్వాత డ్రెస్కి వద్దాం. డ్రెస్కి అంచులు ఉంటాయి కదండి, అంచులకి డార్క్ ఎల్లో నీట్గా అంచులకి షేడ్ చేసుకోవాలండి. సైడ్ కూడా డిజైన్ ఉంది కదండి, అది కూడా షేడ్ చేసుకోవాలి. తర్వాత మార్కర్ తీసుకుని దాంట్లో ఏదైనా డిజైన్ వేసుకోవాలండి. నీట్గా డిజైన్ రన్నింగ్ డిజైన్ ఉంటుంది కదండి, ఆ టైప్లో ఏదైనా రన్నింగ్ డిజైన్ నీట్గా మార్కర్తో వేసుకుంటే నీట్గా ఉంటుందండి. తర్వాత రెడ్ తీసుకుని ఆభరణాల మధ్యలో రెడ్ వేసుకోవాలండి. ఆభరణాల మధ్యలో కూడా రెడ్ ఉంది కదా, రెడ్ వేసుకోవాలండి. తర్వాత గ్రీన్ తీసుకుని దాంట్లో కూడా గ్రీన్ షేడ్ చేయాలండి. తర్వాత ఎల్లో తీసుకొని ఇంకెక్కడైనా వేయాలనుకుంటే ఆభరణాలకి ఎల్లో వేయాలండి. తర్వాత రెడ్ తీసుకొని డ్రెస్సులో భుజం పక్కన రెడ్ నీట్. మనం కలరింగ్ చేసినప్పుడు పేపర్ వైట్ అంటే వెనకాల మనం వేసిన డ్రాయింగ్ షీట్ వైట్ కనబడకుండా నీట్గా అందంగా నీట్గా కలరింగ్ చేసుకోవాలండి. ఎక్కడైనా డార్క్నెస్ లైట్నెస్ ఉన్నా సరే చూపించాలండి. తర్వాత వైలెట్ కలర్ తీసుకుని డ్రెస్ మీద కలరింగ్ చేయాలండి.
అక్కడక్కడ కూడా కలరింగ్ చేయాలి తప్ప మొత్తం అంతా కలరింగ్ చేయకూడదు. అలాగా కొంచెం లోపల వైట్ కనబడుతూ ఉంటే నీట్గా ఉంటుందండి. కొన్ని చోట్ల వైట్ కనబడాలి, కొన్ని చోట్ల కనబడకూడదు. కాబట్టి అలా మనం కలరింగ్ చేసుకోవాలండి. మార్కర్ తీసుకుని ఇంకేమైనా డిజైన్ వేయాలేమో వేసుకోవాలండి. తర్వాత గ్రీన్ తీసుకొని షేడ్ చేసుకోవాలండి. వైలెట్ లైట్గా వైలెట్ తీసుకొని ఆ సర్కిల్స్లో కొద్దిగా వేసుకోవాలండి. అక్కడక్కడ నీట్గా వేసుకోవాలండి. అంతే మొత్తం వేయకూడదు, ఎందుకంటే సర్కిల్స్ అవి వైట్ ఉండాలి. ఆభరణాలు వైట్ కలర్లో ఉంటే నీట్గా ఉంటుంది. ఇంకెక్కడైనా కలరింగ్ చేసుకోకపోతే నీట్గా కలరింగ్ చేసుకోవాలండి. కలర్ పెన్సిల్ వర్క్ చాలా నీట్గా చేయాలండి. ఎక్కడ కూడా తేడా రాకుండా చేసుకోవాలండి. ఏ కలర్ మ్యాచ్ అవుతుంది, ఏ కలర్ వేయాలి నీట్గా చూసుకోవాలండి. ఇంకెక్కడ మార్కర్ ఉపయోగించి ఇంకెక్కడన్నా వేయాలేమో చూసుకోవాలండి. తర్వాత బ్రౌన్ తీసుకుని రెడ్లో మిక్స్ చేసుకుంటే అది డార్క్గా నీట్గా కనబడుతుందండి. మార్కర్ తీసుకుని ఇంకా నీట్గా చేసుకోవాలండి. ఎల్లో తీసుకుని కొద్దిగా షేడ్ చేసుకోవాలండి. ఇంకా డార్క్గా ఉండాలి అంచులు, కాబట్టి అందంగా డార్క్గా నీట్గా చేసుకోవాలండి. అక్కడక్కడ బ్రౌన్ తీసుకుంటే నీట్గా షేడ్ చేసుకోవాలండి. ఒకే కలర్తో షేడ్ చేసుకోకుండా రకరకాల కలర్లు ఉపయోగించి షేడ్ చేసుకోవాలండి. అప్పుడే కలర్ పెన్సిల్ వర్క్ బాగుంటుంది. ఇంకా ఎక్కడైనా మార్కర్ ఉపయోగించాలంటే మార్కర్ తీసుకొని నీట్గా అక్కడక్కడ చేసుకోవాలండి వర్క్. ఇంకా చివరిలో కూడా మనం మార్కర్ ఉపయోగించి ఇంకెక్కడైనా మర్చిపోతే వాటి కొంచెం నీట్గా సరి చేసుకోవాలండి. సన్నగా ఉండాలి కదా, అలా నీట్గా సరి చేసుకోవాలండి. మార్కర్తో నీట్గా చేసుకోవాలండి. మార్కర్ ఉపయోగించి అక్కడ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి డ్రాయింగ్ ఎంత బాగా వేసామో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ PNCK.